పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాల్ని మనము చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వాకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. గమనించండి పిల్లరా, ఇక్కడ షొలోమితి తన ప్రియుని కొరకు మాట్లాడుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రియుడు అని అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా మనము చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరమగీతము గ్రంథాన్ని ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైన కోణంలో చదవాలే కానీ ఈ లోక సంబంధం తలంపులతో ఎప్పుడు కూడా ఈ గ్రంథాన్ని చదవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మాట ఆధ్యాత్మికంగా మనము గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ షొలోమితి అనేటువంటి ఆమె తన ప్రియుని కొరకు మాట్లాడుతూ తన ప్రియుని యొక్క విశేషము తెలియజేస్తూ ఇలా చెబుతూ ఉంది. ఏంటనంటే కనుక, అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అని మాట్లాడుతూ ఉంది. అయితే పిల్లరా, ఈ జల్దరు వృక్షం అనగా అర్థం ఏంటి? మీలో ఎవరికైనా తెలుసా? జల్దరు వృక్షము, జల్దరు పండు అంటే యాపిల్ పండు అని అర్థం అన్నమాట. చాలామందికి దీని యొక్క అర్థము తెలియదు. జల్దరు పండు అని అంటే యాపిల్ అని అన్నమాట, యాపిల్. అయితే చూడండి, ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా యాపిల్కి ఉండే ప్రత్యేకతే వేరు కదండి. చూడండి, అరటిపండు అయినా లేకపోతే మరొకటి ఏదైనా మనం తీసుకోవచ్చు. కానీ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా దీని ప్రత్యేకత వేరు. ఎందుకనంటే ఇది ప్రతి స్థలంలో దొరికేది కాదు. ప్రతి స్థలంలో అమ్మచ్చు, కానీ ఇది ప్రతి స్థలంలో పిల్లలు మొలవదు. అది మొలిచేటువంటి స్థలం ఒకటి ఉంది, అది ఫలించేటువంటి స్థలం ఒకటి ఉంది. అది ఎక్కడ పడితే అక్కడ నాటేది కాదు, అది ఎక్కడ పడితే అక్కడ ఎదిగేది కాదు. దానికి ఒక రకమైన ప్రత్యేకత అనేది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ షొలోమితి వర్ణిస్తూ అనేక మంది పురుషులలో నా యొక్క ప్రియుడు ప్రత్యేకమైన వాడు. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ప్రత్యేకమైనది అని మాట్లాడుతూ ఉంది. నిజమే, అడవిలో ఏముంటాయండి? ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, పనికిరాని మొక్కలు, తీగలు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే అలాంటి వాటి మధ్య ఒక యాపిల్ చెట్టు ఎంత ప్రత్యేకమైనదో ఇక్కడ నా ప్రియుడు కూడా అంతే, యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. ఆయన కూడా అంతటి ప్రత్యేకమైన వాడు అని ఇక్కడ షొలోమితి వర్ణిస్తూ ఉంది. ఈ ప్రత్యేకమైన సమయం నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఈరోజు నీ యొక్క ప్రభు ఎంత ప్రత్యేకమైన వాడో నేను అడుగుతూ ఉన్నాను. అంతటి ప్రత్యేకత నీలో నాలో ఉందా? ఈరోజు పిల్లరా, నీ టాలెంట్ ఏంటంటే నువ్వేం చెప్తావు? బహుశా నేను డ్రైవింగ్ బాగా చేస్తానండి, నాకు డ్రైవింగ్ బాగా వచ్చేయండి అని చెప్తావేమో. నీ ప్రత్యేకత ఏంటి? నీ టాలెంట్ ఏంటనంటే నేను వంటలు బాగా చేస్తానండి, నాకు కుకింగ్ బాగా ఇష్టం అని మరొకరు చెప్తారేమో. మరొకరు ఏదో ఒక ప్రత్యేకతలు చెప్తామేమో. కానీ ఈరోజు మన పిల్లరా, మన ప్రభువుని అడిగితే, యేసుక్రీస్తు ప్రభుని, దేవా నీ ప్రత్యేకత ఏంటి? తండ్రి నీ ప్రత్యేకత ఏంటని అడిగితే ఆయన అంటాడు, పరిశుద్ధతే నా ప్రత్యేకత, నిష్కల్మషమే నా ప్రత్యేకత అని ప్రభు మాట్లాడతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో మనం చూడగలిగితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అనేటువంటి మాట. మన దేవుడు ఎలాంటి వాడైనా పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండేటువంటి దేవుడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవునికి పిల్లలుగా పిలువబడుతున్న మనలో ఇలాంటి ప్రత్యేకత ఉందా? పాపులలో చేరలేదాయన, అపవిత్రులతో చేరలేదాయన, దోషము కలిగిన వారితో చేరలేదాయన. పిల్లరా, జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారితో కలవలేదాయన. ఆయనకంటూ ఒక ప్రత్యేకత అనేది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకత ఆయన మరణం వరకు కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే నేను కూడా ప్రత్యేకంగానే ఉంటున్నానండి అంటే కొన్ని సందర్భాల్లో ఎంతకాలం మనం ప్రత్యేకంగా ఉండగలుగుతున్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, ఆదివారం ఒక్కరోజు నువ్వు ప్రత్యేకంగా ఉండగలుగుతున్నాం. ఆదివారం ఒక్కరోజు
ప్రార్థన అంటూ, ఆదివారం ఒక్కరోజు వాక్యము అంటూ, ఆదివారం ఒక్కరోజు దేవునితో సహవాసం అంటూ, ఆ రోజు మాత్రమే నీ జీవితంలో ఒక దైవికమైన ప్రత్యేకత కనబడుతూ ఉంది. కానీ మిగిలిన సమయాలలో ఆ ప్రత్యేకత ఎప్పుడు చూడగలుగుతా ఉన్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ బలహీనత ఏంటి అని అంటే కనుక, ఈరోజు ఉంటున్నట్లుగా రేపు ఉండలేకపోతా ఉన్నాం. ఈరోజు జీవించినట్లుగా రేపు జీవించలేకపోతా ఉన్నాం. ఈరోజు నీ భక్తిని కొనసాగించినట్లుగా రేపు నీ భక్తిని కొనసాగించలేకపోతా ఉన్నాం. ఇదే నీ జీవితంలో నీకున్నటువంటి పెద్ద బలహీనత. అవునా కాదా? అవును, నిజమే అనిపిస్తుంది కదా కొన్ని సందర్భాల్లో. ఏంటి, నేను ఆదివారం వస్తే చక్కగానే ఉండగలుగుతున్నాను, కానీ సోమవారం నుండి శనివారం దాకా అలా ఎందుకు ఉండలేకపోతున్నాను? ప్రార్థనలు జరుగుతున్నప్పుడు బాగానే దైవికంగా ఉంటున్నాను, ఆ ప్రార్థనా సమయం కాస్త దాటేస్తే ఎలా పడితే అలా ఉంటున్నాను. నాలో ఒక రకమైన ప్రత్యేకత అనేది కనిపించట్లేదని కొన్ని సందర్భాల్లో నిన్ను బట్టి నీకు అర్థమైందా? ప్రియ సహోదరి సహోదరుడా, జీవించు, ప్రత్యేకంగా జీవించు, ప్రత్యేకత కోసం ప్రార్థించు, ప్రత్యేకత కోసం ఉపవాసం ఉండు, ప్రత్యేకత కోసం కన్నీరు కార్చు దేవుని సన్నిధిలో. కొన్ని గంటలు ప్రభు పాదాలు పట్టుకుని ప్రాధేయపడు. అయ్యా, నాకు ప్రత్యేకత కావాలి ప్రభువా, నేను నీ కొరకు ప్రత్యేకంగా జీవించాలనుకుంటున్నాను, నేను నీ కొరకు సాక్షిగా బ్రతకాలనుకుంటున్నాను, నీ రూపము ప్రభువా నేను పొందుకోవాలని ఆశపడతా ఉన్నాను. నీ అనుభవాలు నాకు దయచే ప్రభువా, నీ మనసు నాకు దయచే తండ్రి, నీ యొక్క నిష్కల్మషం నాకు దయచే ప్రభువా, నీ యొక్క పవిత్రత నాకు దయచే తండ్రి. ఎప్పుడు ఏడ్చావు ఇలా? ఈ సహోదరి సహోదరుడు ఎలా అంటూ ఎప్పుడు కన్నీరు కార్చావు నీవు నీ జీవితంలో? మరి అలా చేయనప్పుడు ఎలా వస్తుంది నీలో ప్రత్యేకత? ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లోనే కాదు, అన్ని సమయాలలో మనము ప్రత్యేకంగా జీవించాలి. అందరి మధ్య ఉంటే ఒకలాంటి జీవితం, ఒంటరిగా ఉంటే ఒకలాంటి జీవితం. వద్దు వద్దు. నీవు 100 మందితో ఉన్నా, నీవు ఒంటరిగా ఉన్నా ప్రత్యేకంగా జీవించే అవసరము ఎంతైనా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. ఈరోజు మరి నీ సహవాసం పాపులతోనే. ఈరోజు నీ సహవాసం, నీ తిరుగుడు తాగుబోతులతోనే, తిరుగుబోతులతోనే, తిండిబోతులతోనే, కుటుంబ బాధ్యతలు లేకుండా ఊరిన పడి తిరుగుతున్న వారితోనే ఈరోజు నీ సహవాసం. ఉదయం లేస్తే చాలు, మరలా సాయంత్రం పడుకునేదాకా లోకానుసారమైనటువంటి తిరుగుళ్ళు, ఆలోచనలు, వ్యసనాలు, వ్యభిచార సంబంధమైనటువంటి పరిస్థితులు ఈరోజు నీ జీవితంలో ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడు, వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చోవద్దు. ఈరోజు నువ్వు కూర్చునే స్థలాలే అలాంటివి. నీకున్న బ్యాచే సిట్టింగ్ బ్యాచ్. సాయంత్రం అయితే చాలు, 8:30, 9, 10 అయితే చాలు, సిట్టింగ్ బ్యాచ్తో కలిపి కూర్చుంటూ ఉంటావు. నేను తాగనండి, మా ఫ్రెండ్స్ తాగుతారంతే, ఇలాంటివేవో చెప్తూ ఉంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం ఏం చెప్తా ఉంది? వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? దేవుడు నీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మరి అలా నువ్వు ప్రత్యేకంగా జీవించకపోతే ఎలా? ప్రియ సహోదరి సహోదరుడు, కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా జీవించాలంటే నీకు నామోషి. ప్రత్యేకంగా బ్రతకాలంటే, ప్రభు కోసం ప్రత్యేకంగా బ్రతకాలంటే సిగ్గుపడే పరిస్థితి నీ జీవితంలో ఉన్నాయి కదా. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రతి దానికి రాజీ పడతావు. ఈరోజు స్నేహితులు కొన్ని నిన్ను చేయమని అడుగుతారు, చేయనంటే బాధపడతారేమో అని ప్రత్యేకతను పక్కన పెట్టి, పరిశుద్ధతను పక్కన పెట్టి, పనికి మళ్ళీ ప్రతి చెత్త పని చేస్తావు కదా నువ్వు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నీకు స్నేహితులు 10 మంది ఉండొచ్చు, కానీ ప్రత్యేకత అనేది మాత్రం నీలో కనిపించాలి. ఏ విషయంలోనైనా, మాటలో, చూపులలో, క్రియలలో, పనుల్లో, ప్రతి దానిలో ప్రత్యేకత అనేది. ఏమండి, ఎక్కడ ఉన్నా మనము దేవుని బిడ్డలము అని సమాజానికి అర్థమయ్యే విధంగా మన ప్రత్యేకతను మనం చాటుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అంటే సమాజంలో ఇలా నటించమని చెప్పట్లేదు. మనుషులు ముందున్నా, మనుషులు లేకపోయినా, మనం అందరితో ఉన్నా, పిల్లరా అందరితో మనం లేకపోయినా ప్రత్యేకత అనేది మన యొక్క జీవితంలో ఉండాలి అని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక.
ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, చేస్తావా ప్రార్థన ఇక్కడ నుండి ప్రత్యేకంగా జీవించుట కొరకు? అడుగుతావా దేవుణ్ణి, అయ్యా నేను ఇక్కడ నుండి నీ కొరకు ప్రత్యేకంగా జీవిస్తాను ప్రభువా. ఎవరైనా నా కొరకు మాట్లాడుకోవాల్సి వస్తే అతడు లేక ఆమె ప్రార్థించే విషయంలో ఒక ప్రత్యేకత కలిగిందండి. సాక్ష్యము చెప్పే విషయంలో అతడు ఒక ప్రత్యేకతను కలిగిన వాడండి. దేవుని నామాన్ని మహిమపరిచే విషయంలో, పాడి స్తుతించి ఆరాధించే విషయంలో ఒక ప్రత్యేకత కలిగిన వాడండి. సువార్త సేవలో కుడిభుజంగా ఉంటూ అన్నింటినీ పరిచర్యలో చేసేటువంటి విషయంలో వారు ఒక రకమైన ప్రత్యేకత కలిగిన వారండి. అని నీ కొరకు ఇక నుండి దైవికమైనటువంటి ప్రత్యేకతలు అనేకులు సాక్ష్యముగా మాట్లాడాలి. అలాంటి ప్రత్యేకత నువ్వు పొందుకున్న కొరకు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటువంటి వారిగా ఉందాం.